వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. ఎలక్షన్ కోడ్ కారణంగా డీబీటీ పథకాలు నిలిచిపోగా వాటి అమలు కోసం ఏపీ సర్కార్ ఈసీని అనుమతి కోరింది. 5 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలకు క్లియరెన్స్ ఇవ్వాలని లేఖ రాసింది. లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలు చెల్లింపులు కొలిక్కి వచ్చాయని, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఏపీ సర్కార్ ఈసీకి తెలిపింది. మరోవైపు స్కీములపై ఈసీ అనుమతి నిరాకరణ నిర్ణయం వెనుక టీడీపీ పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ లేఖపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పథకాలపై సర్కారు లేఖ, టీడీపీ కుట్రకోణం ఆరోపణల వంటి అంశాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రవిచంద్రారెడ్డి గారు, ఒక రకంగా ఇది టఫ్ టైమే. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డీబీటీ పథకాలకు ఈసీ బ్రేక్ వేయటం, అనుమతి నిరాకరించకపోవటం, ఒకవేళ పథకాల ద్వారా నగదు బదిలీ జరగకపోతే ఖచ్చితంగా లబ్ధిదారులు ప్రభుత్వం వైపు చూసే వాతావరణం. మీరైతే ఈసీకి లేఖ రాశారు, ఏం జరగబోతుంది, మీ అంచనా ఏంటి? నమస్కారం సతీష్ గారు, మీకు విజయసాగర్ గారికి, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సో ఏదైతే నడుస్తున్న పథకాలకు, నడుస్తున్న ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఈ పథకాలకి ఈసీ ఆమోదం తెలపకపోవడం కొంచెం బాధాకరం. కానీ ఆ విధంగా కానీ కంక్లూజివ్ గా చెప్తే, మొన్నటికి మొన్న కోడ్ అమల్లో ఉన్న ఏదైతే వాలంటీర్లకు సంబంధించి అబ్జెక్షన్ పెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందిన తర్వాత, ఈ 1వ తేదీ కూడా బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయినాయి. వృద్ధులకి 74% మందికి బ్యాంకులకి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి అమౌంట్ ఏదైతే ఉందో, పెన్షన్ అమౌంట్. సో నగదు బదిలీ అనే దాని మీద వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే, అవ్వాతాతలకు కూడా వచ్చే నెల ఏదైతే జూన్ 1 ఉందో ఆ విధంగా ట్రాన్స్ఫర్ కూడా కాకూడదని చెప్పి అవ్వాతాతల మీద కక్ష తీర్చుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఏమనాలో అర్థం కాదు. వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, ఈసీ వెంటనే ఆమోదిస్తుంది. నష్టపోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా చాలా చిన్న చిన్న వృత్తులు, లేకపోతే అత్యంత అవసరార్థం వాడుకునే చిన్న చిన్న అమౌంట్లు ఇస్తారు. అవి పెద్ద పెద్ద అమౌంట్లు కాదు. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంది. 5 ఏళ్ల నుంచి అమలవుతున్న పథకాలు కోడ్ పేరుతో ఒక 3 నెలలు 2 నెలలు పైన ఏదైతే ఉందో అది ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక పథకానికి ఒక రకంగా, ఇంకో పథకానికి ఇంకో రకంగా ఉండకూడదు అనేది మా మాట. ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్లు అయితే ఇచ్చాం, చేయూతకు సంబంధించి కొన్నిటికి ఏదైతే మేము ఇస్తున్నామో అది కూడా నగదు బదిలీయే. మిగతా వాటిని అడ్డుకోవడం ఏంటి? అంటే కొన్ని వర్గాలకు న్యాయం జరగకూడదనా? ఈబీసీలకు కానీ వాళ్ళకి కానీ ఏది న్యాయం జరగకూడదా? ఏంది ఈ వివక్ష? ఈసీ కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకదానికి ఒక స్టాండర్డ్ ఎట్లా? అన్ని కూడా మేము నగదు బదిలీ అనేది ఈ రోజు కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. నగదు బదిలీ అనేది పాత మాట. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, వాట్ ఎవర్ ద అమౌంట్ ఇన్ నేమ్ ఆఫ్ ఎనీ స్కీమ్, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ అమౌంట్ transparently, very transparently to their accounts, not only from this 2 months or 1 month, but all the months in our government. సో ఖచ్చితంగా కూడా మేము చేసే పనిలో ఎక్కడ దాపరికం లేదు, మధ్య దళారులు లేరు. ఇది కొనసాగుతున్న ఈ ప్రక్రియని పేదోళ్ళు నోరు కొట్టడం అని మేము అంటున్నాం. అందుకే ఈసీ పర్మిషన్ ఇవ్వమని లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈసీ అనుమతిస్తుంది ఎగ్జిస్టింగ్ పథకాలు కానీ నేనైతే నమ్ముతున్నాం సార్. మేము అంటే రవిచంద్రారెడ్డి గారు, ఇక్కడ సమస్య ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్. ఒకటి, ఎన్నికల కోడ్ కారణంగా ఆపేమని చెప్పడానికి ఈసీకి రైట్ ఉంటుంది. లేదు, ఇది పాత పథకాలే, ఈ పథకాలు కొనసాగించండి, ప్రతి నెల ఈ పథకాల ద్వారా, లేదంటే మీరు కొన్ని పథకాలు కొందరికి 3 నెలల్లో, కొందరికి 6 నెలలకో, లేదంటే సంవత్సరంలో ఒకసారి పడే, ఇలాంటి చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ పెట్టాలని మీరంటారు. కానీ ఇక్కడ మధ్యలో లబ్ధిదారులు ఏమైపోతారన్నదే ఇక్కడ ప్రశ్న. ఈసీ ఏమో ఎన్నికల కోడ్ని కారణంగా చూపుతుంది, అలాగే విపక్షాలు ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఉండేటప్పుడు కంప్లైంట్లు చేస్తున్నాయి. మీరేమో పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటారు. ఏం జరగబోతుంది సార్? ఎగ్జిస్టింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా పెట్టినవైతే ముఖ్యంగా వాటికి అనుమతి నిరాకరించినా తప్పలేదు. కానీ ఎగ్జిస్టింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు పెన్షన్ కూడా ఉంది సార్. పెన్షన్ కూడా డీబీటీఏ కదా. ఈ వంకతో రేపు జూన్ 1వ తేదీ అవాతాతలు వాళ్ళకి ఓటేయలేదని కక్ష తీర్చుకోవడం కోసం ఒక కోడ్ అనేది ఎత్తేసే వరకు ఆ పెన్షన్ రాకుండా చేసే దుర్మార్గమైన చర్యలకు కూడా తెలుగుదేశం పార్టీ కుట్రపూర్తిగా ప్రవర్తిస్తుంది. అందుకే మా మీద కంప్లైంట్లు ఏంటంటే, పేదవాళ్ల నోటికాడుకు చేరే వాళ్ళకి కనీస అవసరాలు
ఖచ్చితంగా వాళ్ళకి చేరకూడదు అనేది ప్రతిపక్షం యొక్క పట్టుదల. ఖచ్చితంగా కూడా ప్రజల పక్షంలో ఉన్న మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పేదలకు మేలు చేయాలనే సంకల్పంతోనే మేము ఈసీకి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారని మేము అనుకుంటున్నాం. ఒక స్కీమ్ కి ఏదైతే డీబీటీ అనుమతించి మరొక స్కీమ్ కి డీబీటీ అనుమతించకపోవడం, రెండు స్కీములు కూడా ముందు నుంచి రన్నింగ్ అవుతుండడం, దాంట్లో వివక్ష ఈసీ కనపడలేదని మేము అడుగుతున్నాం. అంటే మీ అంచనా ఎలా ఉండబోతోంది? ఒకవైపు ఏమో టీడీపీ దీని వెనక ఉందని ఆరోపిస్తున్నారు. సార్, ప్రజలకు మేలు చేరే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. తెలుగుదేశం పార్టీ అడుగడుగున యజ్ఞం చేస్తున్నప్పుడు మంచి కోరి, సమాజ కళ్యాణం కోరి, పేద ప్రజల బాగు కోరి, వాళ్ళ అవసరాల కోసం ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెట్టామో వాళ్ళకి మేము చేస్తున్న మేలు అనే యజ్ఞంలో వాళ్ళు రాక్షసులాగా ఏదైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో, యజ్ఞ ఫలం ఎప్పుడు కూడా లోక కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు జరుగుతూ వచ్చింది, జరుగుతుంది కూడా ముందు ముందు. ఎందుకంటే మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి. తాత్కాలికంగా అయినా వాళ్ళకి ఇబ్బందులు కలిగించాలి. వీళ్ళు ప్రజల్ని ప్రజల్లాగా చూడటం లేదు సతీష్ గారు. ముఖ్యంగా అవ్వాతాతల్ని మొత్తం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. వీళ్ళు ఇటు మనకు ఓటు వేయరు. అదే విధంగా ప్రతి ఒక్క సెక్టర్ ని వీళ్ళు ఏదైతే ఎంచుకొని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు టార్గెట్ చేసే కొంది మరింత మెజారిటీలతో మరింత గొప్పగా మేము ఏదైతే ఇప్పటికే మా అంచనా ప్రకారం 160 సీట్ల పైగా మేము గెలుస్తామని అనుకుంటున్నామో, ఈ రోజు బ్యానర్ ఐటమ్ గా వాళ్ళ పేపర్ లో రాసేసుకున్నారు 160 పైగా వాళ్ళు గెలుస్తున్నారంట. ఏ సర్వేలో కూడా కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేని వాళ్ళు 160 పైన గెలుస్తున్నారని బఫోన్ బ్యాచ్ లాగా ఏదైతే చెప్పుకుంటారో, ముఖ్యంగా పెద్ద జోక్ ఈ రోజు. అంటే రోజుకో రకమైన ప్రచారం. మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో గాని, పురంధేశ్వర్ గారి గాని ఫోటో గాని లేదు. 3 పార్టీలు 2 పార్టీలు అయిపోయాయి. రోజువారీ ఎల్లో పత్రికల్లో వచ్చే ఫ్రంట్ పేజ్ యాడ్లో ఒక్క చంద్రబాబు నాయుడు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. పేరు కూటమి, వాళ్ళకి రాబోయేది మాత్రం ఘోరమైన ఓటమి. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, ఏపీలో డీబీటీ పథకాలకు ఈసీ బ్రేక్ వేసింది. ఇవి ఆల్రెడీ ఎప్పటి నుంచి అమలవుతున్న పథకాలు కాబట్టి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం, లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాసిన అంశం. అంటే తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లు, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. అటు పెన్షన్లకు సంబంధించి ఆ విధంగా వ్యవహరిస్తే ఈ పథకాలకు సంబంధించి కూడా మళ్ళీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అంటే రాజకీయానికి లబ్ధిదారులను బలి చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మీ సమాధానం ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. అట్లాగే రవిచంద్ర రెడ్డి గారికి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. వైసీపీ ఆడలేక మద్దలు తరువు అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రెస్టేషన్ చూస్తుంటే మోడీ గారు అంటారు, పురంధేశ్వరి గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు అంటారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అంటారు, మేనిఫెస్టో అంటారు. అసలు అక్కర్లేని సమాచారము అనవసరంగా మాట్లాడడం అంటే ఇదే అనుకుంటా. వాళ్ళు ప్రజలు మీతో ఉన్నారా లేదా అన్నది చూసుకోకుండా మీరు ఇది కాదు కదా, మీరు అది కాదు కదా, మీరు ఇది చేయలేదు కదా, ఈ ఫోటోల మీద గొడవ ఎందుకు, మేనిఫెస్టో మీద గొడవ ఎందుకు, అసలు మీ ప్రజల్లో మీ స్థానం ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నారు దాని మీద మాట్లాడుకోకుండా ఈ అనవసరమైనటువంటి కూటమి ఇది వ్యవహారము ఇదంతా కూడా అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారము, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యవహారము, బీజేపీకి సంబంధించిన వ్యవహారము. ఇది వీళ్ళకి ఏం సంబంధం దాంతో? వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ఆ విషయంతో? వీళ్ళకి ఏం సంబంధం? ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఒక 13 నిమిషాల ఇంటర్వ్యూలో అది తెలుగు మీడియా నెట్వర్క్ చేసింది. అది ఒక 2 రోజుల క్రితం. అది ఆ టీవీ ఛానల్ డిబేట్ లో ఇంటర్వ్యూలో చాలా కేటగారికల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రత్యేక హోదా గురించి, ఇంకోటి వీటి గురించి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత, మా విధానం ఇది చెప్పిన తర్వాత కూడా, అది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత కూడా, కొన్ని లక్షల మంది దాన్ని చూసిన తర్వాత కూడా వీళ్ళు కంటి శోష ఏందో ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పడిపోతున్నారు అంటే ఒకటి కారణం ఏంటంటే వీళ్ళు కనీ విని ఎరుగని ఓటమి చూడబోతున్నారు. ఆ విషయం తెలుగుదేశం వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, మేము ఓడిపోతామా, మాకు అంత ఉంది, మాకు ఇంత ఉంది, మీకు ఎంత ఉందో మీరు ఓడిపోబోతున్నారు అంతే. కూటమికి ఓటమి తప్పదని కొద్దిసేపటి కిందటే రవిచంద్ర రెడ్డి గారు చేసిన కామెంట్.
అదే ఈ రకంగా చెప్పుకోవటమే తప్ప, కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల మనసులో ఏముంది, ప్రజలు కూటమి బలంగా ఉందా లేదా, కూటమి పోయి ప్రజలు చూస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళు ఆల్రెడీ గెలిచిపోయినట్టుగా, వీళ్ళేదో ఆల్రెడీ గెలిచినట్టుగా లేకపోతే గెలవబోతున్నట్టుగా కంటున్న కళలు ఏవైతున్నాయో అవి కళలు అయిపోతాయి అని చెప్పేసి వీళ్ళకి అర్థం కావటం లే. ఓకే, వీళ్ళు నేను చెప్పి ఘోరాతి ఘోరమైన ఓటమి వైసీపీ పార్టీ చూడబోతోంది రాష్ట్రంలో. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి, మామూలు ఓటమి కూడా కాదు ఇది. వీళ్ళ అహంభావాన్ని దెబ్బకొట్టే రీతిలో, వీళ్ళ తలతిక్క సమాచారాన్ని దెబ్బకొట్టే రీతిలో, వీళ్ళ కళ్ళు బైర్లు కమ్మే రీతిలో, వీళ్ళు ఊహించిన రీతిలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ తీర్పు ఇవ్వబోతున్నారు. కనీసం వీళ్లకు అంటే చెప్పాలంటే ఒక నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు నాట్ ఈవెన్ 13 సీట్స్, నాట్ ఈవెన్ 13 సీట్లు వచ్చే పరిస్థితి లేదు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు. అంత ఘోరాతి ఘోరమైన మీకు అనుకూలంగా మీరు చెప్తున్నారు, మేము బలంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎందుకు వారం రోజులే ఉంది, కరెక్ట్ 78 days ఉంది. ఏపీ పీపుల్ విల్ డిసైడ్. ఏపీ పీపుల్ విల్ డిసైడ్. రవిచంద్ర రెడ్డి గారు ప్రతిదానికి టీడీపీ మీద ఆరోపణలు చేయటం, బీజేపీ మీద ఆరోపణలు చేయటం, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయటం సహజం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఒక ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆరోపణలు. సార్ మేము ఊహించుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ ఊహించుకోవచ్చు, తక్కువ ఊహించుకోవచ్చు, కానీ జనాలు తీర్పిస్తారు. కానీ వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పడ్డంలా. మీరు చెప్పండి సార్, మేనిఫెస్టో మీద 2 ఫోటోలు ఉన్నాయా లేదా? పేరుకి 3 పార్టీలు కొంటాం కదా. అంతేకాదు ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో బాబుని మళ్ళీ రప్పిద్దామని వేసుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఊసు ఫోటో ఎక్కడా లేదు కదా. అంటే ఉన్నది చెప్పడం తప్ప సార్, వాళ్ళు చేస్తున్న పని చెప్పడం తప్ప, వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 అన్ని బోగస్ హామీలు. ముఖ్యంగా గతంలో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయాల. అంతేకాకు కలలు కనొచ్చు విద్యాసాగర్ గారు, కానీ పగటి కళల గండం పరమ దారుణంగా ఓటమి ఎదుర్కోవడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాషన్. ముఖ్యంగా ఏప్రిల్ 13న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన రోజు నిర్ణయమైంది వాళ్ళ ఫలితాల సంఖ్య. ముఖ్యంగా మే 13న పోలింగ్ ఉంది, జూన్ 4వ తేదీన వాళ్ళకి కూటమి మొత్తానికి కలిపి 13 సీట్లు ఇస్తారు ఖచ్చితం. ఇది కాబట్టి డబుల్ డిజిట్ లో కూడా రాని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా బీజేపీ పార్టీ విలీనం చేసుకోబోతుంది. పొత్తు పేరుతో వచ్చింది, విలీనం చేసుకుంటుంది ఆ 2 పార్టీల్ని. మీరు చూస్తారు ఎందుకు. ఇప్పుడు జూన్ 4 తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మధ్యాహ్నానికి టీడీపీ అనే పార్టీ తూర్పు తిరిగి దండం పెడుతుంది. దీంతో ఎటువంటి సందేహం లేదు సార్. మేము చేసిన పనులు చెప్పుకోవడానికి ఒక 45 minutes స్పీచ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది, దాంట్లో 40 minutes మేము చేసిన ప్రగతి గురించి చెప్పి 5 నిమిషాల పాటు వాళ్ళు మమ్మల్ని ఏదైతే విమర్శిస్తారో వాటిని తిప్పికొట్టేదానికి మేము విమర్శలు చేస్తున్నాం. మేము విమర్శలతో పబ్బం గడుపుకోవట్లే. సంక్షేమం అందించే ముఖ్యమంత్రిని సైకో అన్నప్పుడే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది సార్. ముఖ్యంగా ఏంటంటే ఆయన 14 సంవత్సరాలు అందించిన పాలన, గత పాలన అంతా కూడా సైతాన్ పాలన. చంద్రబాబు నాయుడు అలాంటి పాలన చేశాడు కాబట్టి ఏం చేశాడో ఆ 14 ఏళ్లలో ఒక 2-3 పథకాలు చెప్పవా అంటే హైదరాబాద్ కట్టే అంటాడు. హైదరాబాద్ కట్టేది ఏంటి సార్? అదేమన్నా బిల్డింగా? ఏం సార్ ఈ జోకులు ఏంటి? సునామీని కంట్రోల్ చేయడం ఏంటి? కోవిడ్ రాకుండా ఆపేయడం ఏంటి? లేకపోతే లేనిపోయిన అమరావతి మొత్తాన్ని ఏసీ చేయడం ఏంటి? అమరావతి అంటే ఒక బస్సు అనుకున్నాడా ఏంటి? ఈ విచిత్రమైన వాదన, చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయి ఎదురుగా ఉన్న జనాలు ఓటేయరని ఆయన పల్స్ గమనించి ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటున్నాడంటే జనాలకు ఏదైనా మేలు గురించి చెప్పాలి. జనాలను రెచ్చగొట్టి జనాల ముందు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి ఏమన్నా పసందా సార్? ఆయన నేను ఎందుకు తగ్గానంటే మీరు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఓకే, రాజకీయంగా మీరు 2 పార్టీల మీద అది నడుస్తుంది. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ డీబీటీ పథకాలు అంటే ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పథకాలకు సంబంధించి ఈసీ బ్రేక్ వేసింది, అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంది. అంటే టీడీపీ ఫిర్యాదుల ఒత్తిళ్ల కారణంగానే ఇలా జరుగుతుంది అన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఫైనల్గా మీ రాజకీయంలో లబ్ధిదారులు బలైపోవాలా? లబ్ధిదారులు కొన్ని పథకాల కింద రావాల్సిన మొత్తం ఆగిపోవాలా? విద్యాసాగర్ గారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గురించి రవిచంద్ర రెడ్డి గారు ఎంత మాట్లాడినా ఆయన హుందాతనం ఏం తగ్గదు. ఆయన హుందా ఏం తగ్గదు. అసలు వైసీపీ పాలనలో
ఈ 5 సంవత్సరాల్లో కియాలో 0.25% ఉన్నటువంటి పరిశ్రమ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పాపాన పోలే. కాబట్టి ప్రజలకు కళ్ళ ముందర కనపడుతున్న దాన్ని కనపడకుండా చేయాలని చెప్పేసి రూపు మాపాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాజశేఖర గారి పేరు మీద లెటర్ సృష్టించి దాని దౌర్భాగ్యమైనటువంటి నీచమైన పరిస్థితికి వైసీపీ పార్టీ అసెంబ్లీలో దిగజారుడిగా కంటే కూడా మేము అటువంటి దరిద్రమైన పనులు మేము చేయలేము. మేము తెలుగుదేశం పార్టీ దరిద్రమైన పనులు చేయలేము. విద్యాసాగర్ గారు, నేను ఈ డీబీటీ పథకాలకు దానికి మీరే కారణం అన్న వైసీపీ ఆరోపణలకు మీ సమాధానం ఏంటి సార్? ఏదండి డీబీటీ పథకాలకు ఈసీ బ్రేక్ వేసింది, కొన్ని పథకాలకు రావాల్సిన నగదు బదిలీ ఆగిపోయింది, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు, తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్ల కారణంగా ఇది ఆగిపోయిందని ఈసీకి లేఖ రాసింది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ రాజకీయం ఎలాగైనా వెళ్ళొచ్చు, ఫైనల్ గా లబ్ధిదారులను బలి చేస్తారా? No, that is not correct. What you were asked, that is not correct. ఎందుకంటే దేశంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కే వర్తించే సూత్రం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ అనేది ఇదంతా కూడా. అంటే ఎలక్షన్స్ ని ఇంపాక్ట్ చేయకూడదు, ఓటర్ ఇంపాక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని పథకాల మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి వాటిని ఖచ్చితంగా స్టాప్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ మనం తెలంగాణలో కూడా చూసాం, లాస్ట్ 6 months బ్యాకే చూసాం. కొన్ని పథకాలు లాస్ట్ మినిట్ లో ఆఫ్ చేశారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టేసి ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ కూడా తయారు చేసుకున్నారు. కానీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. వీళ్ళెంత గగ్గోలు పెట్టినా ఏది కాదు, చచ్చేది కాదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినటువంటి వాటి మీద మళ్ళీ ప్రత్యేకమైన డిస్కషన్ అవసరమే లేదు. 6 సూపర్ 6 పథకాలు, చంద్రబాబు నాయుడు ఫోటో, లేకపోతే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్న ఫోటో, ఈ ఫోటోల మీద ప్రజలకు అభ్యంతరం వైసీపీ పార్టీకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అంటే ఈ ఫోటోల గురించి ఇంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారని చెప్పి వైసీపీ పార్టీ అనుకోవట్లేదు. కానీ ఈ రోజు నేను ఈ రకంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఫోటోల గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి వీళ్ళది. అంటే పథకాల గురించి కాదు, అభివృద్ధి గురించి కాదు, సంక్షేమం గురించి కాదు, ఓటర్ల గురించి కాదు, అభివృద్ధి లేకపోతే ప్రజలకు ఏం చేస్తామనేది కాదు. మేము ఇంత డబ్బులు వేసి 2,67,000 కోట్లు వేసి 2,67,000 కోట్లు వేసామని చెప్పి చెప్పుకోవడం తప్ప అంతకుమించి చేసింది ఏమీ లేదు వీళ్ళేడా. అదే సంక్షేమ పథకాలు ఇప్పటి నుంచి కాదు, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందున్నటువంటి రాజశేఖర గారు, తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందే. అది ఏ రోజు మేము ఇంత పెట్టాం అని చెప్పేసి ఏ రోజు అంకెలతో సహా చెప్పుకున్న పాపాన పోలేదు. కానీ ఈ ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే మేము ఇంత పెట్టాము, ఇంత డబ్బులు ఇచ్చాము అని చెప్పి చెప్పుకోవటం. సంక్షేమం అనేది నిరంతరమైనటువంటి, ఈ రోజు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ చైర్ లో కూర్చున్నా కూడా ఆ సంక్షేమం కోసం ఖర్చు పెడతారు. నేను ఒక్కడనే ఖర్చు పెట్టాను అని చెప్పి ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నాను నేను. అంటే 2,35,000 కోట్లు లబ్ధిదారులకి పథకాల కింద ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. 2,70,000 నేను అదే చెప్తున్నాను. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చచ్చిపోయే మనిషి వరకు ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే పథకాలు వాళ్ళ వారి వయసు తగినట్టు, వాళ్ళ రిజర్వేషన్ తగినట్టు ఉంటాయి. అది ఏమి ఈ ఒక్క ముఖ్యమంత్రి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. లేదు పక్కన తమిళనాడు రాష్ట్రంలో జయలలిత పోయిన తర్వాత స్టాలిన్ గారు చేస్తున్నారు. కేరళలో ఎల్డిఎఫ్ చేస్తోంది. కర్ణాటకలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పథకాలు ఆల్మోస్ట్ కంటిన్యూ కాంగ్రెస్ చేస్తుంది. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ చేస్తుంది, లేకపోతే రేపొద్దున కంటిన్యూ కాంగ్రెస్ చేస్తుంది. సంక్షేమ నిరంతర ప్రక్రియ అంతే తప్ప ఒకరు వచ్చి ఒకరు స్టాప్ చేసి మొదలుపెట్టి కొత్తగా ఏముండవు. రామచంద్ర రెడ్డి గారు, పథకాలకు ఈసీ బ్రేక్ వేయటము సర్వసాధారణము, ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగేదే. గతంలో తెలంగాణలో కూడా మనం చూసాము. రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి ఈసీ బ్రేక్ వేసిన అంశాన్ని ఈరోజు టీడీపీ ప్రస్తావిస్తోంది. దానికి టీడీపీ విపక్షాల కారణం ఎలా అవుతాయన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సార్ సర్వసాధారణం అయితే వీళ్ళెందుకు సార్ లేఖ రాసి వెంబడబడ్డాం? సర్వసాధారణంగా వాళ్ళు కోడ్ ప్రకారం చర్య తీసుకుంటారు కదా. సర్వసాధారణం కాదు, ఇక్కడ పేదలకు లబ్ధి జరగకూడదు. పేదవాళ్లలో వీళ్ళని ఓట్ బ్యాంక్ గా జగన్మోహన్ రెడ్డి వారి ఓట్ బ్యాంక్ గా చూస్తున్నాడు. ఇది పేదలు పెత్తందారుల యుద్ధం అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో పేదల మీద వీళ్ళకి కక్ష ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఏదైతే ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారో మోడీ ఫోటోతో వీళ్ళకేం పని, పవన్ కళ్యాణ్ అంటే
పేరు కూటమి ఏర్పరిచి 3 పార్టీల్లో ఒక పార్టీ మేనిఫెస్టోలో మాయం, రెండో పార్టీ అడ్వర్టైజ్మెంట్ లో మాయం, మూడో చర్య ఏంటో తెలుసా సార్? పొరపాటు వీళ్ళు అధికారంలోకి వస్తే మేనిఫెస్టో మాయం, ఎటు రారు అనుకోండి. పోయినసారి మేనిఫెస్టో మాయం, వెబ్సైట్ నుంచి తీస్తారు, పార్టీ వెనకాల గొయ్యి తీసి పాతేశారు, ఎక్కడ మేనిఫెస్టో దొరకకుండా చేశారు ప్రజలకి. ఖచ్చితంగా కూడా అందుకే మేము దాన్ని కూడా చూపిస్తూ తిరుగుతున్నాం కదా. వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ హామీ పత్రం సార్ 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా పుట్టిన ప్రతి ఆడపిల్లకి జమ చేసే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి సంతకం పెడితే, ముగ్గురు సంతకం పెడితే, ముఖ్యంగా 2014 నుంచి 2019 దాకా ఒక ఆడపిల్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదా సార్? ఎందుకు సార్ ఉత్తుత్తి హామీలు ఇస్తారు? వాళ్ళు ఇచ్చేయన్ని ఉత్తుత్తి హామీలు బోగస్ మేనిఫెస్టో పేరుతో మ్యానిపులేటెడ్ ఫెస్ట్ ఏదైతే ఏర్పాటు చేస్తాడో, విందు పెడతామని బొంద పెట్టే రకం చంద్రబాబు. ఖచ్చితంగా కూడా ఏది నమ్మదగ్గ వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, మోసానికి పర్యాయ పదం, అబద్ధానికి అనైతికానికి అద్దంలో చూసుకుంటే చంద్రబాబే కనపడతాడు ఎవరికైనా. కాబట్టి చంద్రబాబును వద్దనుకున్నారు, వద్దు బాబో వద్దు అని రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి 9 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఉదయం 10:30 కల్లా మనకు ఓట్లు పట్టడం లేదని తెలుస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా 2 గంటల కల్లా ఏజెంట్లు కూడా పారిపోయే రోజు వాళ్ళకి దగ్గరలోనే ఉంది. కరెక్ట్ గా 9వ రోజు మిడ్ డే డిబేట్ ఏదైతే మీరు పెడతారో 1:30 to 2, దాంట్లో నన్ను దయచేసి పిలవాల్సిందిగా కోరుకుంటున్నా. అప్పటికే వీళ్ళకి అర్థం అయిపోద్ది సినిమా ఏందో. ఓకే భారీ అంచనాలతో, భారీ ఆశలతోనైతే ఉన్నారు మీ మాటలు బట్టి. 100% సార్, వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ పీపుల్ ఎప్పుడు కూడా విశ్వాసంగా అంటే బాగా మంచిగా చేసిన వాళ్ళని ఆదరిస్తారు సార్. అందుకే జనం మీద మాకు నమ్మకం, జనం మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద నమ్మకం. జనం కోసం ఆయన పనిచేశాడు. రైట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్వసాధారణం ఈ పథకాలకు బ్రేక్ వేయటం అన్న అంశం పైన మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు లేఖలు రాస్తోంది? ఈ పథకాలకు సంబంధించి, డీబీటీ పథకాలకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని. ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది కదా, వీళ్ళు పదే లేఖలు రాసి ఎన్నికల కమిషన్ ఎందుకు గుర్తు చేయాలి? సార్, లేఖలు ఒక తెలుగుదేశం పార్టీ రాసిందా? తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం మీద వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఉత్తరాలు రాశారు, ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు. ఇక్కడ ఏమైనా మాటకు వస్తే మేనిఫెస్టో గురించి మాట్లాడేటువంటి వీళ్ళు 2019 మేనిఫెస్టో ఒకసారి ఎత్తుకొని చదవమని చెప్పండి. ప్రత్యేక హోదా మీద ఏం రాశారు, మద్యపానం మీద ఏం రాశారు, సిపిఎస్ మీద ఏం రాశారు, ఉద్యోగాల మీద ఏం రాశారు. అసలు ఆ మేజర్ ఇష్యూస్ 2024 మేనిఫెస్టోలో రిఫ్లెక్ట్ అయినాయా? ఏ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడాలా? అవి ఈరోజు ఎందుకు లేవు? మద్యపాన నిషేధం గురించి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చేట ఓటు వచ్చి అడుగుతాడు అన్నాడు. 24 సంవత్సరాల మద్యపాన ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ బిడ్డ ప్రజల ముందుకు వస్తున్నాడు. సిపిఎస్ విధానంలో నేను రద్దు చేస్తా అని చెప్పిన ఒక వారంలో చేస్తానమ్మ పెద్ద మనిషి. ఈ రోజు ఎన్ని వారాలు అయినాయో, ఎందుకు మళ్ళీ ఈ బిడ్డ ప్రజల ముందుకు వస్తున్నాడో అడగాల. మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను అని చెప్పిన ఈ బిడ్డ ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చాడో వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఈ కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తానని చెప్పేసి వచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఎన్ని ఉద్యోగాలు తీసుకొని వచ్చాడో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. మేనిఫెస్టో కోసం మాట్లాడుతున్నారు కానీ చాలా వాటిని నెరవేర్చలేదన్న అంశాన్ని విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్నారు. ఒకటి, రెండు, మీరేమనుకుంటున్నారు? ఈసీ ఏం చేయబోతుంది? ఈసీ ఒకవేళ మీరు అంటున్న డీబీటీ పథకాలు కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అప్పుడు మీరేం చేస్తారు? అంతిమంగా ఈసీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. కానీ ఈసీకి మేము చేసేది మానవతా దృక్పథంతో ఎగ్జిస్టింగ్ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి దయచేసి అడ్డుకోవద్దు. లబ్ధిదారులకి ఇది కొత్తగా చేస్తున్నది కాదు, ట్రాన్స్పరెంట్ గా ముందు నుంచి చేస్తున్నది. ఇదే విధంగా ముసలి వాళ్ళకి అపాతాతలకు కూడా ఈసారి కూడా బ్యాంక్ లో మేము వేసినట్టే వాళ్ళకి బ్యాంక్ ద్వారా ఏదైతే అందించాలనుకుంటున్నాం మా లక్ష్యంలో స్పష్టత, ప్రజల మీద ప్రేమ ఉంది. వాళ్ళకి ఏంటంటే ప్రజలంటే ఓటు బ్యాంక్ సార్. ఆ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఏ సెక్టర్ లో అయితే వాళ్ళు ఓట్లు రావనుకుంటున్నారో వాళ్ళకి ఎవరికి లబ్ధి చేకూడకూడదు అనేసి కుట్ర ఏదైతే చేస్తున్నారో. ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదని తీర్మానించిన చంద్రబాబు నాయుడు ఆడపిల్ల అంటేనే వివక్ష,
ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు అన్నాడు సార్, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందని, అంటే ఆడపిల్ల పుట్టకూడదని ఆయన కోరిక. అంత దారుణమా సార్? మరి ఒక్క బిడ్డ కూడా పుట్టలేదా సార్? 25,000 రూపాయలు కనీసం 10 మందికైనా వేసాడు సార్. 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా వేయలేదంటే మహాలక్ష్మి పథకం ఎటువంటి దొంగ హామీలు ఇస్తారు సార్? అందుకని చంద్రబాబు నాయుడు నమ్మరు సార్. అందుకని మమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తారు. మేము చేసిన మేలు నచ్చి ఉంటే, మీకు చేరుంటే మమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తారు. మనం చూస్తున్నాం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం, మేనిఫెస్టోల పైన, మిగతా నిర్ణయాలపైన జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. కరెక్ట్గా మనం తెలుసు, మే 11 సాయంత్రం 5 గంటల లోపు ప్రచారం ముగించాలన్న అంశాన్ని మనం పరిగణలో తీసుకున్నప్పుడు కరెక్ట్గా 7 రోజులు మాత్రమే గట్టిగా సమయం ఉంది పార్టీల ప్రచారానికి సంబంధించి. అలాగే ఈసీ డీబీటీ పథకాలకు బ్రేక్ వేయడం పైన ఈసీకి లేఖ రాశారు. మరి ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే కొన్ని పథకాలకు సంబంధించి ఆల్రెడీ అటు లబ్ధికి సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఏం జరగబోతుంది, ఆ లబ్ధిదారులు ఎలా రెస్పాండ్ అవుతారన్న ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీలో బలంగా సాగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా అడ్డుకుంటోంది, తెలుగుదేశం పార్టీ కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా ఈ డీబీటీ పథకాలకు బ్రేక్ అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. చూద్దాం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.